హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల ఫ్రై, ఇంకా చేపల పులుసు. ఫ్రై అంటే ఏం లేదండి, ఫిష్ మసాలాస్ అన్నీ కలిపి తవా ఫ్రై చేస్తాను అంతే. రెసిపీ కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తా కానీ, ఈరోజైతే చేపల పులుసు చేయబోతున్నాను. ఈ ఫిష్ పేరొచ్చేసి యూనికార్న్ లెదర్ జాకెట్ ఫిష్ అనమాట. ఒకటే బోన్ ఉంటుందండి. ముల్లులు ఎక్కువగా ఉండవు. చిన్న పిల్లలున్న వాళ్ళకి ఇలాంటి ఫిష్ పెడితే చాలా బాగా తింటారండి. నేను చేసే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటది. చేపలు ఫ్రెష్‌గా ఉంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఫ్రై కోసం సెపరేట్‌గా, పులుసు కోసం సెపరేట్‌గా ముక్కలు కోపించుకోవాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. కడగడం కూడా మెయిన్ ప్రాసెస్ అనమాట. లేదంటే నీసు వాసనొస్తుంది. ఇందులో కొద్దిగా కల్లుప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2, 3 నిమిషాల పాటు ముక్కలకు బాగా పట్టించి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎప్పటిలాగా ఆనియన్ కాల్చి మసాలా కాకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చేపల పులుసు చూపిస్తున్నాను. నెక్స్ట్ చేపల్ని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా! అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మెంతుల పొడి లేదంటే కొద్దిగా మెంతులను వేసుకోవచ్చు. ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ముక్కలకు బాగా పట్టించాలి. మారినేట్ చేయనవసరం లేదు. వెంటనే కర్రీ చేసుకోవచ్చు. ఆయిల్‌లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. అలాగే నిమ్మకాయ సేతంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఒక్కసారే ఇలా కలుపుకోవాలి. ఉడికిన తర్వాత కలిపితే విరిగిపోతాయన్నమాట. జస్ట్ కుదుపుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసి చింతపండు పులుసుని చిక్కగా పిండుకొని యాడ్ చేసుకోవాలనమాట. పులుసు వేశాక హై ఫ్లేమ్‌లోనే ఉంచి కొంచెం మెంతులు లేదంటే మెంతికూర, ఫిష్ మసాలా వేసుకొని ఒక 10-12 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి కానీ కంప్లీట్‌గా కలపొద్దు. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు చాలా ఈజీగా ఈ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. మీరు గూడా తప్పకుండా ఈ చేపల పులుసుని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఇలాంటి నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బీ హెల్తీ.